అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జయప్రద గారు కలిసి నటించిన సినిమాల గురించి చూద్దామండి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు మొత్తం 11. అందులో జంటగా నటించిన చిత్రాలు 10 అనమాట. అందులో 4 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. వీరు నటించిన చిత్రాల డీటెయిల్స్ చూసుకుంటే మొట్టమొదటిగా 1977లో 'చక్రధారి' సినిమాలో నటించారు. ఈ చిత్రంలో వాణిశ్రీ గారు ముఖ్య కథానాయిక, రెండవ కథానాయికగా జయప్రద గారు నటించారు. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్ అనురాధదేవి గారు నిర్మాతగా, వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో జీకే వెంకటేష్ గారు సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రం 'చక్రధారి'. ఈ చిత్రం సద్దినోత్సవ చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత 1978లో 'దేవదాస్ మళ్ళీ పుట్టాడు' దాసరి నారాయణరావు గారు తీసిన సినిమా దేవి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. శ్రీనివాసులు, పాండురంగప్ప నిర్మాతలు, సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఇందులో మొట్టమొదటి 1 అవర్ వరకు జయప్రద గారు ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇందులో కూడా ముఖ్య కథానాయక వాణిశ్రీ గారే. అది 'దేవదాస్ మళ్ళీ పుట్టాడు' చిత్ర విశేషం. ఆ తర్వాత 1978లోనే వచ్చిన ఇంకొక చిత్రం రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'రామకృష్ణులు'. ఈ చిత్రం జగపతి ఆర్ట్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాత దర్శకుడు, కెవి మహాదేవన్ గారు ఈ చిత్రంలో సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జయప్రద గారు నటించారు. రామారావు గారి పక్కన జయసుధ గారు నటించారు. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 1980లో మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఏఏ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'బుచ్చిబాబు'. ఇదొక హాస్య చిత్రం. వెంకట్ నాగార్జున నిర్మాతలు, దాసరి నారాయణరావు గారు దర్శకుడు, చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా 100 రోజుల చిత్రంగా నిలిచింది, హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 1981లో 2 చిత్రాలు వచ్చాయి అక్కినేని, జయప్రద గారి కాంబినేషన్లో. మొదటి చిత్రం 1981లో వచ్చింది 'శ్రీవారి ముచ్చట్లు'. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్ అనురాధదేవి గారు నిర్మాతగా, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చింది. చక్రవర్తి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా జయసుధ గారు నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రం అండి. ఆ ఏడాది నాగేశ్వరరావు గారికి సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దీని తర్వాత ప్రేమాభిషేకం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1981లోనే చివరిలో వచ్చిన చిత్రం 'ప్రేమ మందిరం'. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రామానాయుడు గారు నిర్మాతగా, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చింది. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడలేదండి. 'శ్రీవారి ముచ్చట్లు' చెప్పుకున్నాం కదా, 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 1982లో తారక ప్రభు ఫిల్మ్స్ మీద దాసరి నారాయణరావు గారు నిర్మాత దర్శకుడిగా వచ్చిన చిత్రం 'మేఘ సందేశం'. రమేష్ నాయుడు గారు సంగీత దర్శకుడు. ఇందులో రెండవ కథానాయికగా జయసుధ గారు ఉంటారన్నమాట. ఈ చిత్రం మంచి పేరు తెచ్చింది అందరికీ, కానీ చిత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 1983లో వచ్చిన చిత్రం 'అమరజీవి'. జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద బుచ్చిరెడ్డి గారు నిర్మాతగా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారికి దర్శకత్వాన్ని వహించిన జంజాల దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం. చక్రవర్తి గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 84లో 2 సినిమాలు వచ్చాయి. మొదటి వచ్చింది 'తాండవ కృష్ణుడు'. కృష్ణ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద బి గోపాలరెడ్డి నిర్మాతగా, చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకుడిగా వచ్చింది. చక్రవర్తి గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా పెద్దగా ఆడలేదు. తర్వాత 1984లో వచ్చిన ఇంకొక చిత్రం నాగేశ్వరరావు గారు, తర్వాత జయప్రద గారు కలయికలో వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు, 'సంగీత సామ్రాట్'. శ్యామల ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. కె శ్యామల నిర్మాత, సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకుడు, రమేష్ నాయుడు సంగీత దర్శకుడు. ఈ చిత్రం 50 యావరేజ్ చిత్రంగా నిలిచిందండి. వీటిలో 'దేవదాస్ మళ్ళీ పుట్టాడు', 'ప్రేమ మందిరం', తర్వాత 'సంగీత సామ్రాట్', 'మేఘ సందేశం', 100 రోజుల పోస్టర్లు కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా షిఫ్ట్లో ఆడినట్టు చెప్పుకోవాలన్నమాట. డైరెక్ట్‌గా 100 రోజులు ఆడినట్లేదు. అంచేత వీటిని 100 రోజుల సినిమాలుగా కన్సిడర్ చేయట్లేదు అనమాట. విఎంఆర్ గారు దీని గురించి కరెక్ట్‌గా చెప్పగలరు. ఆ తర్వాత ఈ 10 చిత్రాల తర్వాత ఇంకొక చిత్రం ఉంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు నటించిన చిత్రం. రామారావు గారి స్వంత బ్యానర్ మీద వచ్చింది, రామకృష్ణ సినీ స్టూడియోస్. రామారావు గారు నిర్మాత దర్శకుడుగా, చాణక్య చంద్రగుప్త. పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. ఇందులో కూడా జయప్రద గారు నటించారు, రామారావు గారి పక్కన అనమాట. అంచేత ఇది నాగేశ్వరరావు గారు, జయప్రద గారు నటించిన ఇతర చిత్రాల్లో లెక్కేసుకోవచ్చు. జంటగా నటించిన 10 చిత్రాలండి. అందులో
4 చిత్రాలు శతదినోత్సవ చిత్రాలు. అందులో ఒకటి 'శ్రీవారి ముచ్చట్లు' సూపర్ డూపర్ హిట్ చిత్రం. ఆ తర్వాత మరో సూపర్ హిట్ చిత్రం 'రామకృష్ణుడు.' తర్వాత 'బుచ్చిబాబు'ని చెప్పుకోవచ్చు. తర్వాత 'చక్రధారిని' కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 మట్టుకు చాలా బాగా ఆడిన హిట్ చిత్రాలుగా నాగేశ్వరరావు గారు, జయప్రద జంటకి వచ్చిన చిత్రాలనమాట. తర్వాత వీరితో నాగేశ్వరరావు గారు, జయప్రద గారి జంటతో దర్శకులు తీసిన సినిమాలు చూసుకుంటే, దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 5 సినిమాలొచ్చాయి. అందులో 2 వంద రోజుల సినిమాలుగా నిలిపాయి. అందులో ఒకటి సూపర్ డూపర్ హిట్ అనుకున్నదే కదా 'శ్రీవారి ముచ్చట్లు'. తర్వాత రెండోదేమో 'బుచ్చిబాబు'. వి. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ఒకటొచ్చింది. అదే 'చక్రధారి' సినిమా. విబి రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర గారి దర్శకత్వంలో వచ్చింది 'రామకృష్ణుడు'. ఇది ఒకటే చిత్రం. అలాగే ఇది కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తర్వాత 'జంజాల' గారి దర్శకత్వంలో ఒకటి, చంద్రశేఖర గారి దర్శకత్వంలో ఒకటి, సింగీతం శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఒకటి వచ్చాయి. అవండి దర్శకులు గురించి చూసుకుంటే. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు, జయప్రద గారు కలిసి నటించిన సినిమా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.